బోజో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళకి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఈరోజు వ్లాగ్ ఏంటంటే, చెప్పాను కదా మీకు మా యాపిల్ తోట ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తానని. యాపిల్ స్టార్టింగ్లో ఇలా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్లవర్స్. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాయండి ఫ్లవర్స్. మొత్తం తోట అంతా ఇంకా రాలేదు, అక్కడక్కడ మాత్రమే వచ్చాయన్నమాట. మొన్న లాస్ట్ టైం యాపిల్ తోట చూపించినప్పుడు మీరు చూశారు కదా, అసలు ఒక్క ఆకు కూడా లేదండి చెట్ని. కానీ ఇప్పుడు కూడా చెట్లని పెద్ద లీవ్స్ ఏమీ లేవండి, ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయినాయి. మేము కొత్త హౌస్లోకి వచ్చాక ఇదే మొట్టమొదటి సమ్మర్ అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను అనుకున్న అన్ని చెట్లలాగానే ముందు ఆకులు వస్తాయి, తర్వాత ఫ్లవర్స్ వస్తాయని. కానీ అలా కాదండి, స్టార్టింగే ఫ్లవర్స్తో స్టార్ట్ అయినాయి అనమాట. మా పక్కింటి బామ్మగారు అన్నారు, ఫ్లవర్స్ వచ్చినప్పుడు తోట చాలా బాగుంటుందని. నేను వెయిట్ చేస్తున్నాను. ఆవిడకి యాపిల్స్ కన్నా ఫ్లవర్స్ వచ్చినప్పుడు చూడడమే ఇష్టం అంట. యాపిల్ చెట్లు ఫ్లవర్స్ ఉన్నప్పుడు చాలా బాగుంటాయి, అలాగే యాపిల్స్ ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటాయి చూడడానికి. మేము వచ్చినప్పుడు కానీ ట్రాక్టర్ ఇలానే ఇక్కడే ఉండిందండి. నేను ఎవరిని క్వశ్చన్ చేయలేదు ఇక్కడ ఎందుకు ఉండిందో, అడగాలి ఈసారి. నిజం చెప్పాలంటే ఏదో దయ్యం ట్రాక్టర్లా ఉంది. ఈ గొడ్లేంటో ఈ ట్రాక్టర్ ఏంటో అది అలా ఉంది. మాకు హౌస్ అమ్మిన వాళ్ళని కూడా మేము ఎప్పుడు అడగనే లేదు ఈ ట్రాక్టర్ ఏంటని. ఏదేమని ఈ ట్రాక్టర్కి ఒక ఫోటో అయితే తీసుకున్నాను. దెయ్యాలేమైనా వస్తే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవి రీసెంట్గా నాటిన యాపిల్ చెట్లు అండి, అప్పుడే ఫ్లవర్స్ వచ్చేసాయి. మేము ఒక అతనికి యాపిల్స్ అన్ని ఇచ్చేస్తున్నాం కదా, ఆయనే మెయింటైన్ చేస్తారనమాట. ఇలా గడ్డి గట్ట ఆయనే కట్ చేశారు. నేను అప్పుడప్పుడు మాత్రమే యాపిల్ తోట అంతా తిరుగుతా అనమాట. వాతావరణం బాగున్నప్పుడు ఇలా యాపిల్ తోటలోకి రావడం నాకు ఇష్టం. చాలా దూరం వచ్చేసాం, మా హౌస్ కూడా కనిపించట్లేదు. మా హస్బెండ్ నేను సరదాగా యాపిల్ తోట అంతా తిరుగుతున్నాము. నా ఫ్రెండ్ క్వీన్ ఇంటి దగ్గర ఉంది, తన పిల్లలతో బాలాట ఆడుకుంటుంది. ఇంకా మేమిద్దరం ఇలా తోట అంతా ఒక రౌండ్ వేద్దామని వచ్చాము. ఇక్కడ ఇంత బాగా గడ్డి కట్ చేశారు, ఎందుకనుకుంటున్నారు? ఇక్కడ తేనెటీగలు పట్టుకుని వచ్చి పెడతారంట. అక్కడ ఏదో బాటిల్ తగిలించారు, అదేంటో తెలీదు. నెక్స్ట్ ఆయన వచ్చినప్పుడు అడగాలి. 4-5 బాక్సుల కింద పెట్టి ఆ బాక్సుల్లో తేనె కలెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు పెట్టేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. అయితే బాగా ఫుల్గా ఉన్నాయండి ఫ్లవర్స్. దీన్ని చూసారా ఎంత బాగుందో. కొన్ని అయితే అక్కడక్కడ ఉన్నాయి, ఇంకొన్ని చెట్లు అయితే ఇంకా అసలు ఫ్లవర్సే స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ యాపిల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. మార్నింగ్ లెగ్గానే విండో డోర్ ఓపెన్ చేసి అలా గాలి పీల్చుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఈ హౌస్ కొనుక్కున్నందుకు హ్యాపీనెస్ చాలా అనిపిస్తుంది. మార్నింగ్ చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. బర్డ్స్ కిచకిచకిచ్ అని అరవడం, ఈ మంచి గాలి, మంచి సువాసన. నాకు సిటీలో ఉండడం అస్సలు ఇష్టం ఉండదండి, ఇలా ప్రశాంతంగా ఉండడం నాకు చాలా ఇష్టం. ఇంకా మా గార్డెన్లో వర్క్ జరుగుతుందన్నాను కదా, వర్క్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. గార్డెన్లో ఏంటి ఇంకా హౌస్లో ఏంటి, మాకు చాలా ప్లాన్లు ఉన్నాయండి. చాలా వర్క్ చేయించాల్సి ఉండిందనమాట, కొంచెం కొంచెం చేపిస్తున్నాము. అలా యాపిల్ తోటలోంచి బయటకు వచ్చేసి ఇలా మా గార్డెన్లోకి చేరుకున్నాను. ఇంకా నా ఫ్రెండ్ క్వీన్ అండి, పిల్లలతో చిన్న పిల్లలా ఆడుకుంటుంది. తనకి ఇంట్లో కన్నా బయట ఉండడమే ఎక్కువ ఇష్టం. ఎప్పుడు చూసినా అక్కడికి వెళ్దాం రా, ఇక్కడికి వెళ్దాం రా అని ఏదో ప్లాన్ చేసిస్తూ ఉంటుందన్నమాట. క్వీన్ వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇలా గార్డెన్ ఉంటే పిల్లలు ఎంతసేపు అయినా ఆడుకుంటారు. వాతావరణం బాగుంటే పిల్లలు ఎక్కువ గార్డెన్లోనే ఉంటారండి. టీవీ చూస్తాం తగ్గించేస్తారనమాట. ఎప్పుడైనా వర్షం వస్తే ఇంకా ఏ ఆప్షన్ లేనప్పుడు టీవీ పెడతాము. మీకు ఒక సీక్రెట్ చెప్పినా, ఇలా బాలాట ఆడడం వల్ల మనకు కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, బాడీ లాగుతుంది, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలా బాలాట ఆడండి, సరిపోతుంది. రోజుకు ఒక ½ అన్ అవర్ అయినా మన బాడీకి ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోవాలండి.
మా గార్డెన్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి రోజు ఈవినింగ్ వాకింగ్ మా గార్డెన్లో చేస్తాను. లేదంటే పిల్లలతో రన్నింగ్ చేయడం, ఇలా బాల్ ఆట ఆడడం ఇలానే సరిపోతుంది నాకు. ఇలా బాల్ ఆట ఆడడం వల్ల పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. చాలామంది అనుకుంటారు పిల్లలకి ఎక్సర్సైజ్ ఏంటని, కానీ చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నప్పటి నుండే మనం ఇలా ఎక్సర్సైజ్ చేయడం అని నేర్పించాలి. ఇప్పుడు నేర్పించకపోతే పెద్ద అయ్యాక ఎక్సర్సైజ్ ఏంటో తెలియదు వాళ్ళకి. ఒకవేళ పెద్ద అయ్యాక ఎక్సర్సైజ్ చేద్దామన్నా ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తుంది. ఈ మధ్యన మరీ లాంగ్ వీడియోలు అయితే పెట్టట్లేదు. ఇది మేబీ 6 minutes ఉంటుందేమో. ఎండలు గట్టికి కాస్తే పిల్లలు తీసుకుని బీచ్కి వెళ్ళిపోతూ ఉంటాం. మాకు చాలా ఇష్టం. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇంకా చలిగానే ఉందండి, టెంపరేచర్ అయితే పెరగలేదు. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.